వ్యవసాయం చేయటానికి ఈ తరం వాళ్ళు అంతగా ఆసక్తి కనబరిచారు. ఉన్న 2-3 ఎకరాల్లో సాగు చేయటం దండగే అనేవాళ్లు ఉన్నారు. అయితే మార్కెట్ అంచనాలను గమనిస్తూ డిమాండ్కు తగ్గ పంటలు వేస్తే వ్యవసాయం పండుగే అని నిరూపిస్తున్నారు అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు. ఆధునిక పద్ధతుల్లో టమాటా పంటను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయంలో వినూత్న ఆలోచనలు చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. అంతేకాదు, సరైన సమయం, సరైన పద్ధతిలో పంటలు సాగు చేసేవారే ఎప్పుడూ విజయం సాధిస్తూనే ఉంటారు. ఇందుకు నిదర్శనమే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం వంటిమిద్దె గ్రామానికి చెందిన యువ రైతు వెంకటేష్. తనకున్న 2 ఎకరాల్లో బాహో రకం టమాటాను సాగు చేశారు. అయితే వానాకాలం కావడం, వర్షాలకు పంట దెబ్బతింటుందనే ఉద్దేశంతో టమాటాను స్టేకింగ్ విధానంలో సాగు చేశాడు. ధాత్రి అగ్రిటెక్ సంస్థ సలహాలు, సూచనలు పాటించి డ్రిప్ ద్వారా నీటి తడులు, ఎరువులను అందించారు. మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు వచ్చాయి. కాయ నాణ్యత కూడా బాగా ఉండటం, ఇటు మార్కెట్లో పెరిగిన టమాటా ధరలు స్థిరంగా ఉండటం వలన రైతుకు మంచి లాభాలు వస్తున్నాయి. యాక్చువల్గా 4 ఇయర్స్ నుంచి సాగు చేస్తున్నా కూడా కాయ అనేది సైజు వస్తుండలేదన్నమాట. దానికి మేము ఏ మందులు ఇచ్చినా కూడా, డ్రిప్ ఎరువులు ఎన్ని అందించినా కూడా మాకు ఆ రిజల్ట్ రాలేదన్నమాట. తర్వాత మేము ధాత్రి అగ్రోటెక్ వాళ్ళని భువనేశ్వర్ అనే కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు మాకు ఈ ప్రోడక్ట్ చూపించి ఇది ఒకసారి వాడి చూడండి, మీకే రిజల్ట్ అర్థమవుతుందని చెప్పారు. ఇది నేను నెట్లో కూడా సెర్చ్ చేసి దీని ఏం కథ అనేది అంతా మొత్తం చూసినాను. తర్వాత ఇందులో మనకి పొటాషియము, కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్ మొత్తం 3 కిలేటెడ్ ఫామ్లో ఉంటాయి. ఇది కరగబెట్టి బాగా ఒక 4 అవర్స్ కరగబెట్టిన తర్వాత వైట్గా వస్తుందన్నమాట. దీంట్లో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే చీడపీడలు కూడా మనకి మచ్చలు కానీ ఏమైనా కానీ రూట్ దగ్గర నుంచి, ఇది డ్రిప్ అప్లికేషన్ కాబట్టి రూట్ దగ్గర నుంచి మనకి మచ్చలు అనేవి రాకున్నట్లా చేస్తుంది. తర్వాత కాల్షియం ఎక్కువ రావడం వల్ల ఏమవుతుందంటే కాయ బాగా బలంగా ఉంటుంది. ఎంత సైజు వచ్చినా కూడా అది అట్లే ఉంటుంది అనమాట. ఇన్ని వర్షాలు పడినా కూడా మామూలుగా అయితే కాయకి రింగ్ అవుట్ అని వస్తుంది. అంటే వాటర్ ఎక్కువ తాగడం వల్ల అది ఈ సెల్ వాల్ అనేది పగిలిపోతుంది. కానీ ఈ డ్రిప్ ప్యాకెట్లు మేము 2 వాడడం వల్ల ఇప్పటివరకు ఒక కాయ కూడా రింగ్ అవుట్ రాలే. ఇదైతే మంచి రిజల్ట్. రైతులు కూడా దీన్ని మంచిగా అందరూ వేసుకోవాలని నేను చెప్తా ఉన్నాను. మేము 2 ఎకరాలు ప్రస్తుతానికి సాగు చేసాము. నర్సరీ దగ్గర నుంచి మామూలుగా 25 డేస్ అయిన తర్వాత మేము నారుకు పెరుకొని వచ్చుకొని నాటేసుకుంటాము. మామూలు స్పేసింగ్ బట్టి 2x2 కానీ, ఒక చోట 3 కానీ అట్లా నాటేసుకుంటాము. నాటిన తర్వాత ఒక 10 or 15 డేస్ తర్వాత ఫస్ట్ డ్రెంచింగ్ ఇస్తాము. అది మామూలుగా 1261తో కానీ 320తో కానీ దాంట్లోకి కొంచెం గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏమైనా వేసుకొని డ్రెంచింగ్ ఇచ్చేసుకుంటాము. తర్వాత ఒక 30 డేస్ ఆ మధ్యలో వచ్చినప్పుడు ఈ సెకండ్ డ్రెంచింగ్ ఇస్తాము. సెకండ్ డ్రెంచింగ్తో పాటు మామూలుగా ఇసాబియాను 2-3 ప్రోడక్ట్లు వాడాము మేము 30 డేస్ అప్పటి నుంచి బాగా పక్క కొమ్మలు బాగా పగిలి బాగా వచ్చినాయి అన్నమాట. తర్వాత 40 డేస్ ఆ మధ్యలో వచ్చినప్పుడు 13-40-13 డ్రిప్కి బాగా ఎక్కించాము. 2 బ్యాగుల దాకా ఇచ్చినాము. దాని నుంచి బాగా ఫ్రూట్ సెట్టింగ్ అని బాగా అవుతుంది. మెయిన్గా స్టేకింగ్ ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువ కట్టుకుంటారు. ఎందుకంటే ఈ కాయలు అనేవి కింద పడుకోకున్నట్లు ఉంటాయి. తర్వాత ఇట్లా పక్కకు రావడం వల్ల ఈ కొమ్మలు కూడా, ఫ్లవరింగ్ కూడా అంత నీట్గా సెట్ అవుతుంది. స్ప్రేయింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అన్ని విధాలుగా బాగుంటుంది స్టేకింగ్ చేసుకుంటే. ఇంకా ఒక 8 times 9 times వస్తుంది స్టేకింగ్. ఇంకా ఫస్ట్ టైం కటింగ్ అయింది. దాంట్లో మాకు 1,10,000 అట్లా వచ్చింది. పెట్టుబడి వచ్చేసి 1,20,000 అయింది ఎకరాకి. 2 ఎకరాలు పెట్టుకున్నాము. 2,40,000 అట్లా అయింది. ఫస్ట్ కటింగ్లోనే 1,10,000 వచ్చింది. మేమైతే ఫస్ట్ ఇంతకుముందు లోకల్ వాళ్ళే తోట దగ్గరకు వచ్చేసి 30 kg క్రేట్స్కి వాళ్ళు కొనుక్కొని వెళ్తాండ్రే. ఈసారి మేము ఇంతకుముందు అయితే ఎప్పుడు అట్లా ఇస్తాంటే ఈసారి మాత్రం మార్కెట్కి ఎత్తుదాము. అంటే రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు, డౌన్లో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళకి ఇస్తాము. బాగా కొంచెం రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మార్కెట్కి తరలిస్తాము. వాటర్ అయితే డైలీ 1 hour. ఈ కాయ పడినప్పటి నుంచి 2 hours 1 hour ఖచ్చితంగా ఇస్తాము. ఎందుకంటే కాయలకి వాటర్ రావాలి కాబట్టి. కింద నుంచి లేదంటే కింద మొక్క వాడిపోతుంది. పై చిగురులో అప్పుడే చూపిస్తాయి, మనకి సిమ్టమ్ చూపిస్తుంది. ఒకవేళ వాటర్ ఎక్కువ ఇవ్వకుంటే ఇట్లా అయిపోతుంది అన్నమాట. ఏమంటే వర్షం ఉన్నప్పుడు, వర్షాలు పడుతున్నప్పుడు మాత్రం కొంచెం తగ్గించి పెట్టుకోవాలి. రెగ్యులర్ కన్నా కొంచెం తగ్గించి పెట్టుకోవాలి.